జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. గయన్ని గాదే, గీ ఎండి గిన్నె పాతదైపోయింది. దీంట్లో ఇంకో 2-3 తులాలు ఎండి కలిపి చేయిపిస్తా. నువ్వేమంటావు? చెప్తే అర్థం కాదా అత్తయ్య మీకు? వెండి లేదు, బంగారం లేదు, వదిలేయండి. ఏందే ఇడిసిపెట్టేది? నా సంబరాన్ని కాదంటావు? మీది సంబరం కాదు, చాదస్తం. మరి ఇంత ఆతృత పనికిరాదు. దేవుడున్నాడు. 6 నెలలయ్యాక ఎలా అయితే అలా అవుతది. నీకు దిమాగ్ ఖరాబైంది గాని దీని వదన ఎంతుంటదో, దీంట్లో ఇంకా ఎంత వెండి కలపాలనో చూసి చెప్పు. ఒసే ఒసే, నీకేం పోయే కాలమే? శుభమా అని నా మునిమనుడి కొరకు ఉగ్గిగిన్నె చేపిస్తానంటే గిట్లా చేస్తేవి? చెప్తే అర్థం కావటం మీకు? బుగ్గుగిన్న బుగ్గుగిన్న ఒకటే గోల. మనవరాలు కడుపుతో ఉందని ఇప్పుడు ఆనందపడ్డం కాదు, రేపు పురుడు పోసుకుని బిడ్డను కని మీ చేతుల్లో పెట్టాక అప్పుడు ఎత్తుకుని ఊరేగండి. ఇప్పుడు ఇవన్నీ వదిలేయండి. కమలా, నువ్వు గిట్ల ఎందుకు చేస్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో నాకు సమజైతలే. సందె పొద్దు దీపం ఆరిపోతేనే రోజంతా రంది పడతావు. గసు వంటిది ఉగ్గిగిన్నె నేలకెట్ల కొడితివే? ఏమైందే నీకు? ఏం లేదత్తయ్య, ఏమీ కాలేదు. కాస్త మీ సంబరానికి కళ్ళెం వేసుకోండి అంటున్నాను, అంతే. ఓకే సేట్జీ, రేపు ఆర్డర్ ఇచ్చిన జ్యువెలరీ అంతా పంపించేసేయండి. అలాగే మా వాళ్ళు చూసి ఓకే చేసుకున్నాక మిగిలిన బ్యాలెన్స్ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. శ్రీవల్లి, రేపు ఆ జ్యువెలరీ షాప్లో మీరు ఆర్డర్ చేసిన నగలన్నీ వచ్చేస్తున్నాయి. మీకు కావాల్సినవన్నీ వచ్చాయో లేదో చెక్ చేసుకొని ట్రయల్ వేసుకొని నాకు చెప్పు. నగలు బట్టలు అంటూ వాటికే టైం వేస్ట్ చేయొద్దు, ఇంకా చాలా పనులున్నాయి. అన్నట్టు రేపు కానీ మరుసటి రోజు కానీ నిన్నొకసారి హాస్పిటల్కి తీసుకురమ్మని డాక్టర్ గారు చెప్పారు. శ్రీవల్లి, శ్రీవల్లి, వస్తున్నా వస్తున్నా. ఏంటి ఏంలే. ఇంత మాట్లాడుతుంటే ఏం రెస్పాండ్ అవ్వట్లేదు? లేలే, ఇంటున్నా. నేను నీతో ఇప్పుడు 2 minutes మాట్లాడాను. ఈ 2 minutesలో నీకు నేనేం చెప్పానో ఒక్కసారి రిపీట్ చేయి. చెప్పు, రిపీట్ చేయి. గదే, పెళ్లి పందిరి, ఇంట్లో భోజనాలు. ఏం చెప్పుంటారు? నీకిప్పటికే 100 సార్లు చెప్పాను, గదిలో నా దగ్గరకు వచ్చేటప్పుడు నువ్వు, నీ బ్రెయిన్, నీ బాడీ అన్నీ అదుపులో పెట్టుకుని అలర్ట్గా రమ్మని. అంతేగాని అనవసరమైన లగేజ్ మోసుకురావద్దని. అయినా నీకు అర్థం కావట్లేదు కదా? లే, నేను పర్ఫెక్ట్ గానే వచ్చిన. లగేజ్ లేదు, బ్యాగేజ్ లేదు, ప్రామిస్. అసలేంటి నీ ప్రాబ్లం? లే, ఏం లే, నథింగ్. నేను మస్తుగున్నా. తినడానికి తిండి, కట్టడానికి బట్ట, ఖర్చు చేయడానికి డబ్బు. సమస్య వస్తే నేను, సంతోషంగా ఉండడానికి నువ్వు. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, కానీ నీకు పరధ్యానం ఏంటి? నీకెవరికా? మోసేటోళ్ళకెరక లేని కడుపు పరువేందో. సారీ అండి, ఇంకెప్పుడు గిట్లుండా. ఇప్పుడు కూడా మంచిగానే ఉన్నా, నన్ను నమ్ముండ్రి.
అబ్బా ఆ, పాయసం తిండ్రా పాలు తీసుకురా. గట్నే. గణపతి, గణపతి, ఒరే గణపతి, ఈడెటు పోయిండో. కమలా, యాడు నువ్వే? దగ్గుకి చాతంతా అదురుతాంది, లేవస్తలేదు. జరని మంచినీళ్ళు ఇయ్యవే. కమలా, ఏమైందే నీకు? 2-3 దినాల సంధి గిట్ల చేస్తున్నావు. పిలిస్తే పలకవు, అడిగింది ఇయ్యవు, ఏం మాట్లాడవు. నీలో నువ్వే రంది పడతా ఉన్నావు. ఏమైందో నీకు? నీళ్ళు తీసుకో బామ్మ. వల్లి, నా తల్లి, వచ్చినవా? వచ్చినవమ్మా? బామ్మ ముందుగా నీళ్ళు తాగు. లే. అమ్మా తల్లి, ఎట్లున్నావు బిడ్డ? పానం మంచిగున్నదా? మంచిగానే ఉంది బామ్మ. అమ్మేడుంది? ఏం చెప్పాలనే, మీ అమ్మ మనసు మనసులో ఉన్నదా? గదేం చేస్తుందో, ఎందుకు రందిపడతా ఉందో ఏం సంజైతలే. అత్త అత్త అంటూ నా చుట్టూ తిరుగుతుండే, ఇప్పుడు పిలిస్తే కూడా పలకడంలే. ఉత్తపున్నానికే కోపం వస్తాంది. ఏంది అంటే ఏం లేదంటది. ఎట్లా చేయాలనే? నేను వచ్చినే కదా బామ్మ, అమ్మతోటి నేను మాట్లాడతా. ఏం మాట్లాడతావే నువ్వు? నువ్వు కడుపుతోటి ఉన్నావన్న సంబరమే మీ అమ్మకి లేకపాయే. గిదేందో నాకేం సంజైతలే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.